ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అండ్ ఈ వినాయక చవితి వేడుకల్లో ప్రతి ఒక్కరి చూపు కూడా గణపతి లడ్డు పైనే ఉంటుందన్నమాట. లడ్డు వేలంపాట గురించే ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా రిచ్మండ్ విల్లాస్ వాళ్ళ లడ్డూయే చాలా హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళిందనమాట. దగ్గరగా 1,87,00,000 వరకు బిడ్డింగ్ అయితే జరిగింది. ఇంతకు ముందు కూడా చూసుకుంటే 1,25,00,000 వరకు అయితే వెళ్ళిందనమాట. అసలు ఏంటి ఈ బిడ్డింగ్ గురించి, వాళ్ళు గ్రూప్గా ఎందుకు ఇంత బిడ్డింగ్ పాడారనేది మనం వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం అనమాట. 1,85,00,000 వాళ్ళు చారిటీకి ఉపయోగిస్తారని అయితే మనకి చెప్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. ఈ లడ్డు గురించి, ఈ వేలంపాట గురించి మనతో పాటు చెప్పడానికి కళ్యాణ్ సుందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈసారి ఎంత ప్రైస్ పోయింది సార్? ఈసారి 1.87 crores వరకు వెళ్ళిందండి. 1.87 crores. ఏంటి అసలు స్పెషాలిటీ? బేసికల్లీ ఏంటంటే ఇది వరకు మేము ఇండివిజువల్గా చారిటీ యాక్టివిటీస్ చేసేవాళ్ళము. అది కొంతమంది ఆలోచన, అందరం కలిసి కూర్చొని ఆలోచించింది ఏంటంటే ఇండివిజువల్గా చేస్తే ఒకళ్ళకి ఇద్దరికి చేయగలుగుతాము, అదే గ్రూప్గా వెళ్ళి మనం చేస్తే కనుక చాలామంది వరకు రీచ్ అవ్వగలుగుతాము అనేసి ఆ ఉద్దేశంతో ఒక చారిటీ అసోసియేషన్ని స్థాపించామన్నమాట. ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ అనేసి. ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మేము ఈ ట్రస్ట్ ద్వారా ఈ లడ్డూని ఒక ఆప్షన్ లాగా పెట్టి దాని నుంచి క్రౌడ్ సోర్స్ ఫండింగ్ అంటారు. ఫైనాన్సింగ్ ఆప్షన్స్లో అదొక క్రౌడ్ సోర్స్ ఫండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఫండింగ్ అండ్ దట్ విల్ మేక్ సక్సెస్ఫుల్ అనమాట. ఆ విధంగా మేము ఒక ప్లాన్ చేసి ఆ విధంగా స్టార్ట్ చేశాము. ఇది 9వ సంవత్సరము. లాస్ట్ ఇయర్ 1.25 crores దాకా వచ్చింది. ఈ ఇయర్ 1.87 crores దగ్గర క్లోజ్ అయిందండి. ఇదేం చేస్తామంటే మేము ఒక 100 మంది దాకా ఉన్నాము మెంబర్స్. అందరం కలిసి ఒక 4 గ్రూపులుగా ఏర్పడతాం అనమాట. ఏర్పడి అందులో 4 గ్రూప్స్ కలిపి అందరూ కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు బిడ్ చేస్తారు. ఒక్కొక్క గ్రూపు ఇంత అమౌంట్ అనేసి బిడ్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళ మెంబర్స్ కమిట్మెంట్ బట్టి. అలా బిడ్ చేసిన అమౌంట్స్ అన్ని గ్రూపులు కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అంతా కూడా చారిటీ యాక్టివిటీస్కి ఇచ్చేస్తుంది. మీకు బాలాపూర్ ఇట్లాంటి వేరే లడ్డూల్లో చూస్తే ఒక పర్సన్ తీసేసుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయరు. ఇక్కడ ఏంటంటే మనము ఓడిపోయినా గెలిచినా అనే కాన్సెప్ట్ లేకుండా అందరము ఈ అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తాం అనమాట. అది మా ట్రస్ట్ యొక్క ఈ లడ్డు ఆక్షన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అది. సో దాన్ని మేమేం చేస్తామంటే కొన్ని అనాథ శరణాలయాలు, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత కొంతమంది పూర్ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడము, కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్లో సపోర్ట్ చేయడము, ఇట్లాంటి యాక్టివిటీస్ మీద వాడుతున్నాము. ఇవాళకి మేము ఒక 42 NGOస్ని సపోర్ట్ చేస్తున్నాము. మా సపోర్ట్ కూడా ఎట్లా ఉంటుందంటే ప్రాపర్గా డ్యూ డిలిజెన్స్ చేస్తాము. అది నిజంగా ఉందా ఆర్గనైజేషన్, వాళ్ళకి నిజమైన అవసరాలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము వాళ్ళకి సపోర్ట్ ఎంత చేయాలనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో మీరు వినాయకుడి ద్వారా అంటే ఆ లడ్డూని వేలంపాట పాడుకొని ఆ అమౌంట్ని మీరు చారిటీస్కి కానీ వాడడం అనేది నిజంగా ఒక మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు. అవునండి. ఎవ్రీ ఇయర్ అంటే 9 years నుంచి జరుగుతుంది. 9 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 9th year. సో ఈ సంవత్సరం 1,85,00,000కి 1,87,00,000 చేంజ్ చిల్లర ఉంది కొంచెం, బట్ 1,87,00,000 తీసుకోవచ్చు మీరు. అంటే మిగతా వాళ్ళందరూ అంటే ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్? అంటే బిడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ వాతావరణం చూస్తే మీకు అసలు నిజంగా అసలు ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంటుంది. అంత సంతోషకరమైన వాతావరణము, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఆ టైంలో. అంతా అయిపోయిన తర్వాత కలివిడిగా ఉండి అంతా చేసి తర్వాత ఇవాళ నిమజ్జనం అయింది. నిమజ్జనం తర్వాత ఆ లడ్డూని మేమందరం ప్రసాదం కింద అన్ని విలాస్కి మీరు పంపిస్తాం. అందరి మెంబర్స్కి అన్ని విలాస్కి మేము ప్రసాదం కింద పంపిణీ చేస్తాం. అసలు అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? అంటే ఇండివిజువల్గా లడ్డు పాడుకునే దానికంటే ఇలా ఒక గ్రూప్గా పాడుకొని దీన్ని చారిటీకి ఇవ్వాలనే ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది సార్? అది ఆల్మోస్ట్ ఒక 9 years బ్యాక్ చెప్పాను కదా, మేము ఇండివిజువల్గా చేసేవాళ్ళము. సరే నేను ఒకళ్ళకి చేస్తున్నాను, ఇంకోళ్ళకి చేస్తున్నారు, ఆ విధంగా కాకుండా అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనేసి మేము ఫ్రెండ్స్ కొందరం 4-5 ఫ్రెండ్స్ కలిసి డిసైడ్ చేసాం అనమాట. డిసైడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కొంతమంది జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అలా ఫస్ట్ ఇయర్ మాకు 2 lakhs వచ్చింది, ఆ తర్వాత 4 lakhs, తర్వాత 8 lakhs, ఆ తర్వాత 28 lakhs. ఇలా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. నెంబర్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అవ్వడము, మా ఆబ్జెక్టివ్ నచ్చి దాని ప్రకారం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడము, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్తే వాళ్ళు బై వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే మేము మా విల్లాస్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇందులో బయట నుంచి కూడా చాలామంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మాకు వాళ్ళ సపోర్ట్ కూడా ఉందన్నమాట. బట్ అందరికీ తెలిసింది రిచ్మండ్ విల్లాస్ వాళ్ళు అనే పేరు. మనకి రిచ్మండ్ విల్లాస్లో ఇది జరుగుతోంది కాబట్టి మనకి రిచ్మండ్ విల్లాస్ పేరు చాలా పాపులర్ అయిపోయింది దానివల్ల. అండ్ ఈ సంవత్సరం వినాయక చవితి కూడా చాలా బాగా చేశారని? చాలా బాగా జరిగిందండి. 9 రోజులు చక్కగా పద్ధతి ప్రకారం చేశాము. అన్నీ చేసి ఇవాళ నిమజ్జనం చేశాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్.